శ్రీకృష్ణుడు, పంచపాండవులు, కౌరవులు, కురుక్షేత్రం ఇవి పాతకథలే అనుకుంటున్నారా? కాదు. ఈ మహాభారతం బయటలెక్కడో జరగలేదు. ఇది ప్రతి మనిషి లోపల ప్రతిరోజూ జరుగుతోంది. మన శరీరం ఒక కురుక్షేత్రం, మన మనసు ఒక యుద్ధభూమి. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, ధర్మం, అధర్మం ఇవి ప్రతిరోజూ మనలో యుద్ధం చేస్తూనే ఉంటాయి. పంచపాండవులు అంటే మన 5 ఇంద్రియాలు. యుధిష్ఠిరుడు ధర్మం, మన ఆలోచనల నియంత్రణ. భీముడు బలం, మన చర్యల శక్తి. అర్జునుడు ఏకాగ్రత, మన ఫోకస్. నకులుడు అందం, మన శరీర శుభ్రత. సహదేవుడు జ్ఞానం, మన బుద్ధి. ఇవే మనలోని పాజిటివ్ ఫోర్సెస్. కౌరవులు అంటే మనలోని చెడు గుణాలు. అహంకారం, లోభం, కోపం, ఈర్ష్య ఇవే మనను తప్పుదారిలోకి తీసుకెళ్తాయి. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? ఆయన మన బయట కాదు, మనలోనే ఉన్న ఒక దివ్యశక్తి, మన అంతరాత్మ, మన సద్బుద్ధి. మనం తప్పు చేయబోతే మనలో ఒక వాయిస్ ఇది తప్పు అంటుంది కదా, అదే శ్రీకృష్ణుడు, మన ఆత్మకు మార్గదర్శనం చేసే పరమాత్మ. కురుక్షేత్రం అంటే మన జీవితమే. ప్రతిరోజూ డిసిషన్స్ తీసుకోవడం, ప్రతిరోజూ ఛాలెంజెస్ ఫేస్ చేయడం, అదే మన యుద్ధం. మహాభారతం మనలోనే. మనలోని పాండవులు గెలవాలంటే మన ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి, మన ఆలోచనలను పాజిటివ్గా మార్చాలి, మన అంతరాత్మను వినాలి. అప్పుడు మాత్రమే మన జీవితం విజయవంతమవుతుంది. మహాభారతం ఒక కథ కాదు, మన జీవితానికి మార్గదర్శకం. మనలోనే మహాభారతముందని తెలుసుకోండి. మీలోని శ్రీకృష్ణుడి గీతాబోధనలను వినండి. మీలోని పాండవులను గెలుపించండి. ధన్యవాదాలు. మీ శ్రీకృష్ణ భక్తి SKD.